ఈ నెల 20న జగిత్యాలలో జరిగే భారీ బహిరంగ సభకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు బీఆర్ఎస్ నేతలు. మాజీ మంత్రి జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరనున్నారు. ఫామ్ హౌస్ కే పరిమితమైన మాజీ సీఎం కేసీఆర్ ఇప్పుడు జగిత్యాల సభలో మళ్లీ బయటికి రానున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై కేసీఆర్ స్పందించే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తోంది. జగిత్యాలలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తోంది బీఆర్ఎస్. ఇన్నేళ్లుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్న అధినేత కేసీఆర్ ఈ నెల 20న జరిగే బహిరంగ సభతో మళ్లీ ప్రజల్లోకి రానున్నారు. ఈ సభకు ప్రజా ఆశీర్వాద సభ అని పేరు పెట్టింది గులాబీ పార్టీ. మాజీ మంత్రి జీవన్ రెడ్డి పార్టీలో చేరిన సందర్భంగా నిర్వహిస్తున్న సభను ప్రతిష్టాత్మకంగా తీసుకుని భారీ ఏర్పాట్లు చేస్తోంది బీఆర్ఎస్. సభ ఏర్పాట్ల కోసం జగిత్యాలకు వెళ్లనున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు. జగిత్యాల వేదికగా కేసీఆర్ ఏం మాట్లాడతారు, ఎవరిని టార్గెట్ చేస్తారు అనే దానిపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. మధ్యాహ్నం 1 గంటకు జగిత్యాలలో సభ ఏర్పాట్లపై రివ్యూ చేయనున్నారు కేటీఆర్, హరీష్ రావు. జన సమీకరణ వంటి అంశాలపై స్థానిక నాయకులతో చర్చించనున్నారు. గత ఏడాది డిసెంబర్లో తెలంగాణ భవన్లో ప్రెస్ మీట్ తర్వాత కేసీఆర్ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. ఎర్రవల్లి ఫామ్ హౌస్ కే పరిమితమైన అధినేత ఇప్పుడు జగిత్యాల సభతో మళ్లీ జనం ముందుకు వస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం డీలిమిటేషన్ ప్రయత్నాలపై ఆయన స్పందించే ఛాన్స్ ఉంది. బీఆర్ఎస్ పై సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, కాంగ్రెస్ ముఖ్య నేతల ఆరోపణలు, విమర్శలు, కాళేశ్వరం సీబీఐ అంశం, ఫోన్ ట్యాపింగ్, కేటీఆర్ పై ఈ కార్ రేస్ కేసు వంటి అంశాలను జగిత్యాల సభ వేదికగా కేసీఆర్ ప్రస్తావిస్తారని అంటున్నారు గులాబీ లీడర్లు. జగిత్యాల సభతో పార్టీ లీడర్లు, క్యాడర్లో జోష్ వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు బీఆర్ఎస్ నేతలు.